నూతన అధ్యక్షుడి నియామకానికి ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం రేపు కొత్త అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలిసిన విషయమే. సామాజిక సమీకరణాల ఆధారంగా వీరిలో ఒకరిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడిగా జూలై 7వ తేదీతో రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయింది. కానీ కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఇప్పటికే ఏఐసీసీ తెలియజేసినా జాప్యం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ అధిష్టానం సైతం అప్పటి నుంచి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిలను పలుమార్లు ఢిల్లీకి పిలిపించి వారి అభిప్రాయాలను కూడా తీసుకుంది. అయితే గత వారంలో రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లి తమ అభిప్రాయాలను తెలియజేసి వచ్చారు. రేపు దశమి కావడంతో ఆ రోజే నూతన సారథిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఎక్కువగా వినిపిస్తోంది. మరోవైపు మధు యాష్కి గౌడ్ కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎస్సీ మాదికకు అధ్యక్ష పదవి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఏఐసీసీలో ఉన్నట్లు సమాచారం. ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి లోక్సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ దక్కలేదని, ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే వారికి సముచిత స్థానం కల్పించినట్లు అవుతుందని ఆ వర్గం నేతలు పార్టీని కోరుతున్నారు. దీంతో పాటు బీసీ నినాదం కూడా ఎక్కువగా వినిపించడంతో బీసీ వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అన్న అంశం కూడా తెర మీదకి రావడం, అటు మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లు ప్రధానంగా వినిపించడంతో ఎవరు టీపీసీసీ అధ్యక్ష రేసులో ఉండబోతున్నారు, ఎవరి పేరు ఖరారు కాబోతుందన్న ఉత్కంఠ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ భవిత ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. భవిత, చూస్తున్నాం గత కొన్ని నెలలుగా ఈ అంశానికి సంబంధించి అయితే తీవ్ర తర్జన భర్జన జరుగుతుంది. చాలా రకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు ఉంటారు అంటూ ఎవరెవరి లాబింగ్లు వాళ్ళు చేసుకుంటున్న విషయం మనకు క్లియర్ కట్గా కనిపిస్తోంది. మరి అధిష్టానం మనసులో ఎవరున్నారు, ఎవరి పేరు ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది? రైట్ సంధ్య, గత కొన్ని రోజులుగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సీఎం పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిలో పీసీసీ మాకే కావాలంటూ కొంతమేరకు వాళ్ళ దాంట్లో ఉత్కంఠతో పాటు ఆశ కూడా ఎక్కువ పెరిగిపోయిందని మనం చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా ఎవరికి వారే మా సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వాలంటే మా సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వాలని చెప్పేసి ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా చేస్తున్నారు ఢిల్లీ వేదికగా. అయితే గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పీసీసీ ఇంకా అనౌన్స్మెంట్ ఉంటది అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆశ వ్యక్తం చేసినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొద్ది మేరకు చర్చలు జరిపి మరొకసారి విఫలమైన విషయం మనకు తెలిసింది. అయితే తర్వాత ఆషాఢ మాసం కూడా అడ్డు రావడంతో పీసీసీ ఇంకా శ్రావణ మాసంలో ఉంటదని చెప్పేసి అందరు భావించారు. అయితే శ్రావణ మాసం నుంచి కూడా ప్రతి ఒక్కరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు పీసీసీ అనౌన్స్మెంట్ ఉంటుందా అని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి బృందం కూడా చాలాసార్లు చర్చలు జరిపారు. కానీ పీసీసీ అంశం మాత్రం ఇప్పటివరకు కూడా ఒక కొలిక్కి రాని పరిస్థితి కనబడుతుంది. అయితే గత వారం ఢిల్లీ వెళ్ళినప్పటికీ కేవలం ఇటు పీసీసీ అటు నామినేటెడ్ పోస్టులు మరియు మంత్రివర్గ విస్తరణపైనే చర్చలు జరిపినప్పటికీ కూడా పీసీసీ పైన మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. ఒక విధంగా చూసినట్లయితే మొన్నటి వరకు ఇటు బీసీ సామాజిక వర్గంతో పాటు ఎస్సీ సామాజిక వర్గం కూడా ఖచ్చితంగా మాకు పీసీసీ కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా గతంలో రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పీసీసీ బీసీకే ఇచ్చారు. ప్రతి ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేకూరుతుందని చెప్పేసి అప్పుడు ఢిల్లీ పెద్దలు భావించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు, డిప్యూటీ సీఎం ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే ఇప్పుడు బీసీకి పీసీసీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేకూరుతుందని చెప్పేసి అధిష్టాన పెద్దలు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక విధంగా ఇటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తో పాటు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం వాళ్ళిద్దరు ముందు వరుసలో ఉన్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు పెద్దపీట వేయాలనుకుంటే మీరన్నట్టుగా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వర్గీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తే మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పేసి ఒకవేళ ఏఐసీసీ భావిస్తే కనుక ఖచ్చితంగా అడ్లూరి లక్ష్మణ్ కే పీసీసీ అప్పచెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా బీసీ సామాజిక వర్గానికి వచ్చినట్లయితే ముందు వరుసలో మాత్రం ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ వీళ్ళిద్దరు కూడా తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్న సందర్భం అయితే కనబడుతుంది. గత వారం ఇటు ఇక హైదరాబాద్ నుంచి అంటే తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, మంత్రి శ్రీధర్ బాబు, కమిటీ మెంబర్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని
స్పెషల్ గా వాళ్ళు ఈ చర్చలకు ఇన్వైట్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరికి వాళ్ళే ఏకాభిప్రాయానికి వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయ సేకరణ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అంటే భవిత రేపు ఉంటుంది అన్న న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే చాలా రోజులుగా ఈ అంశాన్ని పెండింగ్ లో పెడుతూ వస్తున్నారు. మరి రేపు దశమి మంచి రోజు ఖచ్చితంగా అనౌన్స్ చేస్తామని అంటున్నారు. ఎంతవరకు ఈ న్యూస్ లో నిజం ఉంది అనుకోవాలి అసలు? ఖచ్చితంగా, ఎందుకంటే పోయిన వారము చర్చలు జరిపినప్పుడు 2 రోజుల్లో అధికారిక ప్రకటన ఉంటది. అందుకే ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చారు, అభిప్రాయ సేకరణ అధిష్టానం తీసుకుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ విషయంలో మాత్రం మా మహేష్ కుమార్ గౌడ్కే ఎక్కువ మంది ఇంపార్టెన్స్ ఇచ్చారంటూ కూడా కొంత మేరకు వార్తలు బయటకు వచ్చాయి. కానీ మధు యాష్కి గౌడ్ కూడా తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కావచ్చు, ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేసీ వేణుగోపాల్ మాత్రం మధు యాష్కి పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళిద్దరిలో మాత్రం ఎవరికి ఇస్తారనే స్పష్టత రాలేదు. అయితే నిన్న అనౌన్స్మెంట్ ఉంటుందని చెప్పేసి అందరు భావించినప్పటికీ నిన్న అష్టమి, శ్రీకృష్ణ జన్మ అష్టమి, ఈ రోజు నవమి కావడంతో 2 రోజులు మంచి రోజులు లేవన్న నేపథ్యంలో రేపు అనౌన్స్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా అని చెప్పేసి అందరైతే భావించిన పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి రేపు అనౌన్స్మెంట్ ఉంటుందా, మరొకసారి మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారని మాత్రం క్లారిటీ రావాల్సింది. ఈ రోజు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది రేపు అనౌన్స్మెంట్ అయితే. ఓకే, థ్యాంక్ యూ భవిత.